ఇలా వార్తల్లో ప్రతిరోజు కనిపించడం వెనుక మన ఉనికిని చాటుకునే ప్రయత్నం అయితే ఏం లేదు కదా. అంటే ఏదో ఒక వార్తల్లో ఉండాలి అని ట్రై చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఎవ్రీడే. అది నాకు ప్లస్ అయితే అది యాజ్ అన్ ఆర్టిస్ట్ అండి. మీ పరంగా అయితే అలాంటి ప్రయత్నాలు ఏం లేవు? చిచ్చి మరి అంత. ఇప్పుడు ఐ నో ఐఎమ్ టాలెంటెడ్ అండి. ఇప్పుడు నేను అలాంటివి నాకు తెలుసండి. అంటే కొంతమంది యూట్యూబ్లో అంటే నాకు తెలిసిన వాళ్ళు నా సర్కిల్లో చాలా మంది నన్ను టార్గెట్ చేసి కొన్ని వీడియోస్ కానీ కొన్ని కామెంట్స్ కానీ పెడుతున్నారు. నాకు తెలుసు వాళ్ళు ఎవరో, ఆ నేమ్స్ కూడా నేను తొందరలో రివీల్ చేస్తా. కొంతమంది ఉన్నారు నా మీద కాన్వర్సేషన్ ఎందుకు నెగిటివ్గా చేయాలి అని, రాను నెగిటివ్గా చేయాలి అని. ఎవరు ఉంటారు? ఉన్నారు, కొంతమంది ఉన్నారు. అది నేను నేమ్స్ ఇప్పుడే డిస్కస్ చేయలేను. ఐ విల్ టెల్ దెమ్ సూన్. అంటే వాళ్ళకు కూడా కొంచెం నేను రెడీ అవుతున్నాను. నువ్వు నాకు చాలా చూపెడితే నేను దాంట్లో బాగా దిగుతా. నేను నీకంటే పెద్ద ఏదో అని ఇప్పుడు చెప్తున్నా. పటాసులో ఏముండదు, కానీ అయినా నెగిటివ్ ఏమున్నది, ఏం జరుగుతుంది నేను చెప్తా. అండ్ నేను వెళ్ళి ఇగో నా గురించి ఇది రాయండి, నన్ను తిట్టమని చెప్పండి. అది ఎవరై ఉండొచ్చు, ఏమన్నా కొంచెం రివీల్ చేస్తారా? ఉన్నారండి, కొంతమంది ఉన్నారు. ఐ మీన్ అది నేను చెప్పాను కదా, చెప్పలేను. నేను వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం. పెద్దోళ్ళ చిన్నోళ్ళ? వాళ్ళు పెద్దలు ఎందుకు? పెద్దలు అయితే ఇట్లా నా మీద ఇండస్ట్రీలో గింత నేను నా మీద కాన్సన్ట్రేట్ చేస్తారా? ఎందుకు వీడు ఫాస్ట్గా ఎదుగుతున్నాడు అంటే అనదర్ ప్రోగ్రామ్స్ వాళ్ళు ఏమన్నా అట్లా ఆ టైప్లో? ఆపరంగా మీ ఫ్రెండ్స్ అయి ఉంటారు అయితే? ఫ్రెండ్స్ అనుకునేవాళ్ళు. ఓకే. ఇంతకుముందు బాగా ఫ్రెండ్స్, కానీ వీడు ఇప్పుడు పట్టించుకోవట్లేదు. వీడు చూసి వీడు ఏం ఇట్లా రెచ్చిపోతున్నాడు అంటే ఇండస్ట్రీలో ఎదగటం కూడా తప్పే. ఇండస్ట్రీలో ఎదుగుతుంటే 10 మంది బ్లెస్సింగ్స్ ఉంటాయి, 100 మంది శాపనార్థాలు ఉంటాయి. అవి దాటుకుని వచ్చిన వాడే అసలైనవాడు. ఐ వాంట్ బీ దట్. తిట్టు, అది నేను బ్లెస్సింగ్లా తీసుకొని ముందుకెళ్తాను, అంతేగాని నా పని మాత్రం, నా పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్కడ ఆగదు. మీకు ఇండస్ట్రీ పరంగా కావచ్చు ఏదైనా చేదు అనుభవాలు? పటాస్ అండి. చేదు అనుభవాలు ఎట్లా అంటే? పటాస్ ద్వారానే చాలా తెలుసుకున్నాను, చాలా నేర్చుకున్నాను. ఓకే. ఇప్పుడు రవి పటాస్ కంటే ముందు అంత స్ట్రాంగ్ కాదు. ఓకే. దేనికైనా ఫీల్ అయ్యేవాడు, దేనికైనా రియాక్ట్ అయ్యేవాడు, అగ్రెసివ్గా ఉండేవాడు. కానీ పటాస్ మేడ్ మీ అ స్ట్రాంగ్ పర్సన్. రాళ్ళు కొడుతుంటే నువ్వు గట్టిగా అవుతావు. నువ్వు జిమ్లో 10 కేజీలు డంబుల్ లేపితేనే నువ్వు గట్టిగా అవుతావు. అంటే ఒక విధంగా పటాస్ నాకు ఎంత మంచి చేసిందో అంత స్ట్రాంగ్. అంటే నెగిటివ్ తీసుకోవాలి, నువ్వు ఎంత గట్టోడవో సమాజానికి చెప్పాలంటే నీ పర్ఫార్మెన్సే. అండ్ పటాస్ లాంటి ఒక అద్భుతమైన షో నాకు వచ్చింది, చాలా గర్వం ఫీల్. అంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, యూ కెన్ పర్ఫార్మ్ ఆన్ దట్ స్టేజ్. ఇప్పుడు రోజు కంటే అబద్ధాలు కాదు 10 మంది చేస్తారండి. నా నంబర్ ఎట్లా స్ప్రెడ్ అవుతుందో నాకు తెలియదు, కానీ 10 మంది అన్న పటాస్లో ఒక్క ఛాన్స్ ఇప్పివన్నా, ఇదేనండి. ఓకే. పటాస్లో ఒక్క ఛాన్స్ ఇప్పి అన్న పర్ఫామ్ చేయనికి అని 10 మంది ఫోన్ చేస్తారు. అన్న పటాస్లో ఎంట్రీ టికెట్ ఎంత అని ఫోన్ చేస్తారు. ఓకే. అంత పిచ్చి పటాస్ అంత చేసింది. కానీ చేదు అనుభవాలు ఎంత అంటే పాయింట్అవుట్ చేసేలాగా చేసింది. వీడిది నువ్వు పాయింట్అవుట్ చేయి, నేను పబ్లిక్ ఫిగర్ అవుతున్నాను, నాకు ఆ సెలబ్రిటీ స్టేటస్ వస్తుంది. బట్ షారుఖ్ ఖాన్ నాకు ఇష్టం, తిట్టుకుంటారు ఆయన కూడా. ఋతిక్ రోషన్ ఆయన కూడా తిట్టుకుంటారు. పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, ఎంతమంది తిట్టుకోరు ఆయన ఇది అది అని. తగ్గారా? తగ్గలేదు. అవి కూడా తగ్గాడు. చేసేది మనస్ఫూర్తిగా చేస్తా. ఎవరిని కించపరచాలి, హట్టు చేయాలి అని ఎప్పుడు లేదు. అమ్మ నాన్నకి బాగా చదువుకోకపోయినా బీటెక్ వరకు చదువుకొని అమ్మ నాన్న నేర్పించిన సంస్కారం, వాల్యూ ఉంది. ఎవరిని ఎంతవరకు ఏడిపించచ్చు, అమ్మాయితోనే అల్లరి చెయ్యి, ఆవిడ అల్లరిపారు చెయ్యకు. నేను చేసిన యాంకర్స్ వాళ్ళకు కూడా మంచి పేరు వచ్చిందిగా, జనాలు బయట తిట్టుకుంటున్నారా?